నియోజకవర్గంలో వచ్చి ఆదుకోమని మళ్ళీ ఈయన చెప్తున్నారు మా నాయకుడు ఇది మా నాయకుడు అదే. ఎస్, నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ సంవత్సరం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పిఠాపురంలో వేసిన రోడ్డు, పిఠాపురంలో వేసింది గాలి వదిలేస్తారట. దయచేసి మీరు పోవాకండి, గుడ్డలు విడిపోగలరు. మీరేమన్నా పోగాకండి, గాలి గిలి మాట్లాడుతున్నారు. ఇలాంటి గాలి మాటలతో నిజమైన ఛాలెంజ్ చేస్తున్నాను సార్. నేను ఫినిష్ చేస్తాను సార్. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు అడగలేదు, నేను ఇవ్వలేను. వాళ్ళు మాట్లాడే మీరు తిరిగాను, మీకు సమయం ఇచ్చారు అడిగినంత సేపు. క్రాస్ టాక్ చేసి టైం వేస్ట్ చేయకండి. నేను ఇస్తాను, మీరు రాసుకోండి. నేను గౌరవంగా రాసుకున్నాను. నేను పులివెందులలో జరిగిన ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధికి ఆయన ఏం చేశాడు, దీని ఉప ముఖ్యమంత్రిగా మా నాయకుడు మా సొంత నియోజకవర్గం పిఠాపురంలో చేసిన అభివృద్ధికి నిజంగా శేఖర్ రెడ్డి వస్తే రమ్మను ఛాలెంజ్ మా ఇద్దరికే పెట్టండి. ఓకే, అరే ఒక నిమిషం ఇస్తానండి, ఇస్తాను. ఆయన కంప్యూటర్ ఇస్తానంటున్నాను కదా. ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడండి సార్. ఆయన ఛాలెంజ్ ఇస్తాడు కదా, ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడండి. ఒక్క మాట ముఖ్యమంత్రి వస్తారా ఛాలెంజ్. మా నాయకుడు మా ఉప ముఖ్యమంత్రి నాగేంద్ర గారు శేఖర్ వెయిట్ చేయండి, నేను ఎలా చేయను అని చెప్తాను కదా. క్రాస్ టాక్ వద్దు, మీకు ఇస్తాను, రాసుకోండి. మీకు సమయం ఇచ్చాను, నేను చాలా సమయం ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. వాళ్ళు కంప్లీట్ అయిపోయి మీరు మాట్లాడండి, అన్ని పాయింట్లు రాసుకోండి. లాస్ట్ 30 సెకండ్స్. నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నిటి మీద పులివెందులు కాబట్టి స్పందిస్తాడు అంటే ఛాలెంజ్ మా నాయకుడిని ఒప్పించుకొని సరే ఓకే ఓకే తీసుకుందాం. ఆయన ఛాలెంజ్ తీసుకుంటారో లేదో చూద్దాం. ఓకే, ఆయన రావడం మీరు ఎవరైనా వస్తారంటే నేను రెడీగా వస్తాను. రైట్, ఓకే ఓకే. వంశీ రెస్పాండ్. సార్, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఏంటేంటో రాజ్యసభ అంటాడు, క్వశ్చన్ అంటాడు, ఏంటేంటో తీసుకొస్తాడు. మరి పోయిన డిబేట్లో ఆయన తీసుకొచ్చిన దానికి చెప్పాం సమాధానం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ త్రూ చెప్పాం. ఆపండి శేఖర్ రెడ్డి గారు, ఆపండి. మాట్లాడుతున్నప్పుడు ఎందుకు సార్ కూర్చొని బయట తిప్పుకుంటే కాదు, రా మాట్లాడదాం. శేఖర్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు, నేను ఇస్తానని చెప్తున్నాను కదా, ఎందుకు టైం వేస్ట్? నేను అవకాశం ఇచ్చాను కదా. నా పర్మిషన్ అవసరం లేదు, నువ్వు విజయవాడ రాదలుచుకుంటే రావచ్చు, నా పర్మిషన్ అవసరంలా. నువ్వు విజయవాడ రా, లేదంటే విజయనగరం రా, ఫ్యాక్ట్స్ తోటి రా, అబద్ధాలతో వద్దు, ఫ్యాక్ట్స్ తోటి రా. నువ్వు నీ సాక్షి పేపర్ లో ప్రింట్ అయ్యే మెటీరియల్ తోటి రావద్దు, నీ సాక్షి పేపర్ లో ప్రింట్ అయ్యే మెటీరియల్ తోటి రావద్దు. నువ్వు గవర్నమెంట్ మీ ఆర్టీఐలో మేము వేసాం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము చెప్పాం, ప్రజలకు చెప్పాం. నువ్వు అలా ఉంటే ఏమన్నారా? అలాగే నేను సాక్షి పేపర్లో ప్రింట్ అయిన కాగితాలన్నీ తీసుకొచ్చేదో పెద్ద దస్త్రాలు చూపించేసి ఈ రోజు అట్లా అడిగారు, ఇట్లా అడిగారు, ఆ శాఖలో అడిగారు, ఈ శాఖలో అడిగారు చెప్పలేదంటే ఎలా శేఖర్ రెడ్డి? ఎవరు నమ్ముతారు శేఖర్ రెడ్డి? ఆల్రెడీ ఇచ్చారు కదా, ఇంకా మారకపోతే ఎలా? ఇంకానా సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకా బొంకుతుంటే ఎలా? నిజాలు మాట్లాడాలి కదా, ఆన్ పేపర్ మాట్లాడాలి. సరే అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, ఏంటంటే రైతుల గురించి బాగా బాధపడిపోతా ఉన్నారు. రైతు ఆత్మహత్యలు ఎవరి హయాంలో ఎక్కువైనాయి సార్? ఈరోజు ఒక వ్యక్తి నెల్లూరు జైల్లో ఉన్నాడు సార్. ఆ నెల్లూరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సార్. అతను అధికార మతం చూసుకుని ఒక పని చేశాడు సార్. ఏం చేశాడంటే సార్, అమరావతి రైతులు పాదయాత్రగా కోర్టు పర్మిషన్తో తిరుపతి వెళ్తూ ఉంటే వాళ్ళు వండుకున్నటువంటి భోజనాన్ని నేలపాలు చేసి బయో టాయిలెట్లు పెట్టుకుంటే ఆ బయో టాయిలెట్లు కూడా ధ్వంసం చేసినటువంటి వ్యక్తి రైతుల గురించి ఈరోజు ఇక్కడ పార్టీ మాట్లాడుతూ ఉందా? ఇంకోటి ఉంది సార్, ఇక్కడ రైతు ఆత్మహత్యలు ఎవరి హయాంలో ఎక్కువ ఒకసారి రికార్డు చూసుకోవాలి సార్. ఆ తర్వాత మరొక మాట అంటా ఉన్నాడు సార్, బషీర్బాగ్ కాల్పుల గురించి ఈయన వివరించాడు సార్. సరే, గతంలో తమరు రాజశేఖర్ రెడ్డి గారు మరి రైతు ప్రభుత్వం, ఆయన పుట్టినరోజును మేము రైతు దినోత్సవంగా చేసుకుంటామని చెప్తా ఉన్నారు. మీరు రైతు దగా దినోత్సవంగా చేసుకోవాలా. ఈరోజు మీరు మీకు 11 వచ్చాయంటే మేజర్గా ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అన్నింటిలో కల్లా రైతులు కూడా కీలక పాత్ర పోషించారు మీకు 11 ఇవ్వడంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము హామీ ఇచ్చినట్లుగా మొదటి విడత అన్నదాత సుఖీభావ క్రెడిట్ చేశాం. ఈరోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈయనలాగా పొగాకు రైతులను పరామర్శిస్తాను, మిర్చి రైతులను పరామర్శిస్తాను, మామిడి పళ్ళ రైతులను పరామర్శిస్తానని విధ్వంసాలు సృష్టించట్లా.
గతంలో ఈయన కూడా పరామర్శించాడు సార్ రైతుల్ని. ఏం పరామర్శించాడంటే వెళ్ళాడు సార్, ఒక స్టేజ్ కట్టారనమాట, ఇక అక్కడే పొలాల్లో దిగడు సారు, ఒక స్టేజ్ కట్టేసి సినిమాటిక్గా పరామర్శించాడు రైతుల్ని. దాని గురించి మాట్లాడుకోవాలి సార్. రైతుల మీద ప్రేమ అంట. కేసులు పెట్టారు సార్ రైతుల మీద. సార్ 2019 నుండి 24 వరకు పెట్టినటువంటి కేసులు ఎప్పుడన్నా రాష్ట్రంలో ఇన్ని కేసులు రైతుల మీద రిజిస్టర్ అయ్యాయా సార్? తమరు ఇన్ని ప్రయోగాలు ఇన్ని చేసి ఈరోజు వచ్చేసి మాకు రైతుల మీద ప్రేమ ఉంది, మేము రైతులకి అంత ఇచ్చాం, 53,000 మందికి ఇచ్చారు, 53 లక్షల మందికి ఇచ్చారా మీరు? ఆన్ రికార్డ్ 8 లక్షల మంది. నీ సాక్షి పేపర్ కాదయా చూపించాల్సింది, రేపు ఆర్టీఐలో నువ్వే ఎంతమందికి వేశారు ఏంటో ఆర్టీఐ. కృష్ణాంజలి గారు ఒక నిమిషం, శేఖర్ ఒక నిమిషం అండి. కృష్ణాంజలి గారు ఏంటి సవాళ్ళు విసురుతున్నారు? పులివెందుల వర్సెస్ పిఠాపురం అంటున్నారు, బెజవాడికి రమ్మంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అధికార పక్షం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ